వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే. భక్తులని చైతన్యవంతం చేయటానికి, సమాజాన్ని దైవభక్తి వైపు మరలించటానికి అనేక సంస్థలు అనేక రకాల మంచి మార్గాలు అన్వేషిస్తూ ఉంటాయి. అటువంటి ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, నైమిషారణ్య వికాస పరిషత్తు వార్ల సౌజన్యంతో రీకాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతాలని ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ కుంభమేళా పవిత్ర సమయంలో వచ్చేటటువంటి భక్తులకి వాళ్ళ భక్తి పరిపూర్ణం చేసుకోవటానికి, దైవానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటానికి మార్గంగా వారు నైమిషారణ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటటువంటిది వాళ్ళ యొక్క ఆశయం. ఇది చాలా ఆనందింపదగినటువంటి విషయం. సత్యనారాయణ స్వామి వ్రతము లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా దానికి అనుబంధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాం. వ్రతాలు చాలా ఉన్నాయి, కానీ ఉద్యాపనలు, వాటికి కాలపరిమితి ఇటువంటివి ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతానికి అటువంటి సమస్యలు లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది సత్యనారాయణ స్వామి వ్రతం. అటువంటి వ్రతాన్ని ప్రతి సంవత్సరము చేసుకునే భక్తులు ఉన్నారు, ప్రతి ఏకాదశికి చేసుకునేటటువంటి భక్తులు ఉన్నారు. అంతటి విశిష్టమైనటువంటి ఆ వ్రతాన్ని అందరికీ అందుబాటులో తెస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో నైమిషారణ్యంలో జరగటం, సత్యనారాయణ స్వామి వ్రతమే విశిష్టమైనది. ఎందువల్లంటే మనకు ఉన్నటువంటి 14 లోకాలలో అధోలోకాలు, అతల విధ సుతరాదులు అట్లా ఉంచి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకాలకి పైన ఉన్నటువంటి ఆ సత్యలోకాధీశుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి సేవించటము అని అంటే ఎంత గొప్ప విషయం. అటువంటి సత్యనారాయణ స్వామి యొక్క సేవ, ఈ వ్రతము స్కంద పురాణంలో చెప్పబడ్డది. ఈ స్కంద పురాణము నైమిషారణ్యంలోనే సూత మహాముని చేత శౌనికాదులకి చెప్పబడటం మనకి తెలుసు. స్కంద పురాణంలో ఈ చెప్పబడినటువంటి వ్రతాన్ని ఎక్కడ చెప్పబడ్డదో అక్కడ జరపటం అనేటటువంటిది, దానిలో పాల్గొనటం అనేటటువంటిది ఒక మహద్భాగ్యం. సత్యనారాయణ స్వామి యొక్క విశిష్టత ముఖ్యంగా 2 రకాలుగా కనపడుతుంది. ఇది ఒక విధమైనటువంటి సామాజిక ఉపదేశాత్మకమైనటువంటిది కూడా ఈ వ్రతం. సత్యమహిమని, ప్రసాద మహిమని ముఖ్యంగా తెలియజేసేవి సత్యనారాయణ స్వామి వ్రతాలు. అబద్ధం ఆడితే ఏమవుతుంది అనే దానికి నిదర్శనము మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో కనపడుతుంది. వ్రతం చేస్తాను అని చెప్పి చేయకుండగా, పిల్ల పుడితే చేస్తానని, పెళ్ళయ్యాక చేస్తానని అయినా కూడా చేయకపోతే దాని ఫలితం ఎలా ఉంటుందో అనుభవించాడు అందులో ఒక భక్తుడు. అలాగే చక్కగా నగలతో, నాణ్యాలతో, సంపదలతో ఉండేటటువంటి పడవని దీనిలో ఏమున్నాయని అడిగితే ఆకులు, అలమలు అని చెప్పి అబద్ధం ఆడినందుకు ఆ అసత్య ఫలితంగా నిజంగానే ఆకులు, అలమలు అయ్యి అది కాస్త నీళ్ళ తేలి దాని యొక్క అసత్య ఫలితాన్ని అనుభవించటం మనం దీంట్లో చూస్తాం. అలాగే ప్రసాదమయం, సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా చాలా విశిష్టమైనటువంటిది. ఆ ప్రసాదాన్ని తీసుకోను అన్నందుకు తుంగధ్వజ మహారాజు తాను రాజు కాబట్టి ఆ వ్రతాన్ని చేస్తూ ప్రసాదం ఇవ్వబోయినటువంటి వాళ్ళు ఏదో యాదవ యువకులు, అటువంటి వాళ్ళ మీద చులకన భావంతో ప్రసాదాన్ని తిరస్కరిస్తే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాడు. అలాగే ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా పరిగెత్తుకు వచ్చి ఆరాటంగా కళావతి భర్తని దర్శించలేకపోయింది, కోల్పోయింది. మళ్ళీ ఆ ప్రసాదాన్ని పొందటం వల్ల వాళ్ళు సత్ఫలితాన్ని పొందారు. అంతటి ప్రసాద మహిమ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నది అనేది మనకి కథ ద్వారా తెలుస్తుంది. అలాగే
ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విశిష్టత మరొకటి ఏమిటంటే, ఇది చాతుర్వర్ణ్యానికి వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ చేసుకోదగినటువంటి వ్రతము. మనకి అందులో కథల్లోనే ఉపాదాన బ్రాహ్మణుడు ఆ వ్రతం చేస్తాను అని అనుకుంటేనే అతనికి కావలసినంత భిక్ష వచ్చి సంతృప్తిగా చేయగలిగాడు. కట్టెలమ్ముకునేటటువంటి వ్యక్తి, తుంగధ్వజ మహారాజు, వైశ్యుడు, ఇట్లా చాతుర్వర్ణ్యం వాళ్ళు ఈ వ్రతాన్ని చేసిన ఫలితాన్ని పొందినటువంటి రీతి కూడా మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో తెలుస్తుంది. ఇటువంటి వ్రతాన్ని చేసుకుని సకల శుభాలు చేకూర్చుకోవాలి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ అనే సద్బుద్ధితో ఈ యోజన చేయబడ్డది. ముఖ్యంగా నైమిషారణ్యం తపస్సుకి యోగ్యమైనటువంటి స్థలం ఏది అని చెప్పి మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి కోరారు. కోరితే ఆయన దర్భలతో ఒక రథాన్ని సిద్ధం చేసి దాన్ని వదిలిపెట్టి, ఇది ఎక్కడైతే నేమి కూలిపోయి ఆగిపోతుందో అది తపస్సుకు యోగ్య స్థలము అని గ్రహించండి అన్నాడు బ్రహ్మదేవుడు. అటువంటి ఆ రథము వచ్చి ఈ ప్రదేశంలో ఆ నేమి పడిపోవటము జరిగింది కాబట్టి అందువల్లే ఇది నైమిషారణ్యం అయింది. ఆ నేమి శబ్దం నుంచే నైమిషారణ్యం వచ్చింది. అంతటి తపస్సుకి యోగ్యమైనటువంటి స్థలము ఈ సత్యనారాయణ స్వామి వ్రత రూపమైనటువంటి ఇది ఒక రకమైనటువంటి తపస్సే. దీనికి మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇంతమందికి కూడా మహద్భాగ్యాన్ని, అద్భుతమైనటువంటి పుణ్య విశేషాన్ని అందించే యోజన జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ధన్యులు కావాలి అని చెప్పి కోరుతున్నాను. స్వస్తి.